వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా IQ Z9X 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ అనేది ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం, క్రెడిట్ కూడా వాళ్ళకే అనమాట. కానీ ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే IQ Z9X 5G ఫుల్లీ లోడెడ్ ఫుల్ డే అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు. ఫస్ట్ హైలైట్ చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 6 Gen 1 మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇక్కడ ప్రాసెసర్ కూడా మాత్రం ఒక మంచి క్రెడిట్ ఇవ్వాలా. ఈ ప్రైస్ కేటగిరీకి ఈ ప్రాసెసర్ తీసుకోవడం మాత్రం మంచి డెసిషన్ అయితే తీసుకున్నమాట. ఐక్యూ వాళ్ళు 4 nm వస్తుంది, ప్లస్ ఇక్కడ 6000 mAh బ్యాటరీ విత్ 44 Hz ఛార్జర్. ఐ థింక్ ఈ ప్రైస్ కేటలో ఎవరు తీసుకురాలి 44 Hz ఛార్జర్. అండ్ మంచి డిస్ప్లే 6.7 inches మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి, ప్రీమియం టెక్స్చర్ డిజైన్, 50 MP ఏ కెమెరా. సో నార్మల్గా ఈ ప్రైస్ కేటలో పర్లేదు, యాక్సెప్టెడే. 50 MP సింగిల్ కెమెరా ఇచ్చిన తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా తీసుకుంటా ఈ ప్రైస్ కేటగిరీకి. ఫ్రంట్ చాయిస్ 14 వస్తుంది అన్నమాట, బేస్డ్ ఆన్ Android 14. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 14 కూడా వస్తుంది. అండ్ స్లిమ్మెస్ట్ అన్నమాట 7.9mm స్లిమ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ ప్రాసెసర్ సంబంధించిన అడిషనల్ ఇవి 2 days దాకా బ్యాటరీ వస్తుంది, 4 years దాకా హెల్త్, అవన్నీ కూడా ఇక్కడ అడిషనల్గా మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. వర్చువల్ ర్యామ్ ఉందని అవన్నీ ఇవన్నీ. సో చాలా మటుకు అన్ని కూడా చూపించారు. అండ్ ఇక్కడ పోర్ట్ చూసుకుంటే మాత్రమే 3.5 జాక్ పోర్ట్ వస్తుంది, రౌండ్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, ఒక 1 TB ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కార్డ్ స్లాట్ కూడా బాగానే ప్రతి డీటెయిల్ మించి IP64 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. అన్నీ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట అవి. సో మనం ప్రైస్ ఎంత అనేసి అడగచ్చు మీరు. సో ఇక్కడ మనం అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12,999 రూపాయలు, అంటే 13,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ కూపన్స్, బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి, మీరు అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 3 వేరియంట్స్ వస్తున్నాయి, 2 కలర్ వేరియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ స్టార్మ్ గ్రే కలర్ అన్నమాట ఇది. దాని తర్వాత టోర్నేడో గ్రీన్ కలర్. సో ఇది టోర్నేడో గ్రీన్ కలర్ బాగానే అనిపించింది నాకైతే. కొంచెం ఇక్కడ రిఫిల్ లాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 వస్తుంది. తర్వాత 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 14,500 వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ మీద 16,000 వస్తుంది. సో నా ఒపీనియన్లో మీరు 15,000 అక్కడ ఎక్స్టెండ్ కావద్దు, కుదిరితే 4GB వేరియంట్ తీసుకోండి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వేరే ఏదైనా వెబ్సైట్లో అవైలబుల్ ఉందా అన్న అంటే ఎస్ ఉంది. అమెజాన్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇక్కడ సేమ్ అదే ప్రైస్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ప్రైజే. బేస్ వేరియంట్ది నేను సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ 128GB వేరియంట్ది 13,000 ఉంది. అమెజాన్లో కూడా సేమ్ ప్రైస్ ఉంది. కానీ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఆఫర్స్ అప్లై చేసుకుంటే డిస్కౌంట్స్ అయితే పొందబడి, ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ మీద 1000 రూపీస్ ఏమో డిస్కౌంట్స్ వస్తున్నాయి, నో కాస్ట్ EMI మీద అవన్నీ. అట్లయితే ఓవరాల్ చూసుకుంటే 13,000కి స్మార్ట్ ఫోన్ అయితే మనకి అవైలబుల్ ఉంది అనమాట. అండ్ మంచి స్పెక్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అది ప్రైజెస్తో పాటు వస్తున్నాయి. 6GB RAM వేరియంట్కి 14,500, 8GB RAM వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు. సెలెక్ట్ చేయగానే 16,000కి వస్తుంది. సో బేస్ వేరియంట్ మస్తు అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా 2 కలర్ వేరియంట్స్ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్లోకి వెళ్ళి అవైలబుల్ ఉంది, పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మంచి ప్రాసెసర్తో పాటు వచ్చింది. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే స్టార్టింగ్లో మనం కలర్ వేరియంట్ చూపించారు, మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత థిక్నెస్ చూసుకుంటే 7.9 థిక్నెస్తో పాటు కూడా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ టోర్నేడో గ్రీన్కి కూడా కొంచెం వెయిట్ కొంచెం ఇక్కడ 190 grams ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అయితే మెన్షన్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ అన్నమాట. సో ప్రాసెసర్ కూడా మంచిగా స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. 6,000 mAh బ్యాటరీ, కానీ యాక్చువల్లీ 5,870 వస్తుంది అనేసి అయితే ఇక్కడ అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేశారు అన్నమాట. 44 Hz ఛార్జర్తో పాటు వస్తుంది. సో కొంచెం ఛార్జింగ్ కూడా తొందరగా ఎక్కుతుంది. ఇక్కడ ఫ్రంట్ చాయిస్ 14 వస్తుంది, బేస్డ్ ఆన్ Android 14 అన్నమాట. సో ఇక్కడ ఓఎస్ కాడికి వచ్చినప్పుడు నేను ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ వీళ్ళ కస్టమ్ UI కాబట్టి కొన్ని బోల్డ్ వేర్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వస్తుంటాయి, అవి డిజేబుల్ చేసుకోవాలన్నమాట. మీరు సెటప్ చేసేటప్పుడు కానీ లేకపోతే సెటప్ అంతా కంప్లీట్ అయినప్పుడు కానీ అని బోల్డ్ వేర్స్ ఏవైతే అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. ఫుల్ HD రెజల్యూషన్తో పాటు 24
1080x1080p రెజల్యూషన్ అన్నమాట, ఎల్సీఏ డిస్ప్లే. సో ఇక్కడ ఐపీఎస్ వేరే ప్యానల్స్ అంటే కాస్ట్ కటింగ్ చేసుకోరు కాబట్టి మనం కూడా ఏం లేదు పర్వాలేదు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కెమెరా చూసుకోవడం మాత్రం 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా వస్తుంది అన్నమాట. 2 మెగాపిక్సెల్ది బోకే కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనమాట. సో ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే. అండ్ ఇక్కడ డ్యూ డ్రాప్ ఇవ్వలేరు బై. సో నార్మల్ డ్యూ డ్రాప్ ఇవ్వలేదు, కాస్ట్ కటింగ్ చేసుకొని డ్యూ డ్రాప్ ఇస్తారు కానీ ఇక్కడ కాస్ట్ ఇవ్వకుండా పంచ్ హోల్ ఇచ్చారు అన్నమాట 8 మెగాపిక్సెల్ది. సో పర్లేదు బై, ఈ ప్రైస్ కాడికి నార్మల్గా 8 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ది చూసుకుంటే 1.8 అపెచర్తో పాటు వస్తుంది, 2 మెగాపిక్సెల్ 2.4 అపెచర్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది, 2.05 అపెచర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మోడ్స్, ఇక్కడ స్లోమో మోడ్, టైమ్ ల్యాబ్స్ మోడ్, లైవ్ ఫోటో, డాక్యుమెంట్స్, ఫ్రంట్ పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. వైఫై చూసుకుంటే వైఫై 5 వస్తుంది అనమాట. సో ఆబ్వియస్గా మీకు అందరూ తెలిసిన డోల్ బ్యాండ్ అయితే వైఫై వస్తుంది, 2.5 5 GHz, బ్లూటూత్ వర్జన్ 5.1 ఇచ్చారు. సో యాక్చువల్లీ 5.2 ఇచ్చారు. సో కాస్ట్ కటింగ్ కోసం 5.1 ఇచ్చారు. టైప్ సి పోర్ట్ వస్తుంది, జీపీఎస్ సపోర్ట్ ఉందని మెన్షన్ చేసి ఇక్కడ యాక్చువల్లీ ఏమి ఇచ్చారు, ఏ జీపీఎస్, గ్లోనోస్, నావిక్ అవేమి ఓన్లీ సపోర్టెడ్ అనేది అయితే మెన్షన్ చేసిరు అన్నమాట. అవి ఇక్కడ పోర్ట్స్ గురించి కూడా మెన్షన్ చేసుకుంటే ఇట్లా సింగిల్ ఇక్కడ సింగిల్ మైక్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి, టైప్ సి పోర్ట్, అండ్ ఫింగర్ ప్రింట్స్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్స్ సెన్సార్, వాల్యూమ్ రాకర్ కీస్తో పాటు కూడా వస్తుంది. సో అఫీషియల్ వెబ్సైట్లో లేదు కానీ ఇక్కడ అయితే చూపించారు అన్నమాట. స్లాట్స్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ చూసుకుంటే స్టార్టింగ్లో మనం చూసుకున్నాం కదా నానో సిమ్ కార్డ్ హైబ్రిడ్ స్లాట్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ థింక్ సిమ్ కార్డ్ స్లాట్లో ఎస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు హైబ్రిడ్ స్లాట్ అన్నమాట ఇక్కడ. అండ్ మైక్రోఎస్డీ కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్టోరేజ్ 1 TB దాకా కూడా. అండ్ ఇక్కడ 5G బ్యాండ్ చూసుకుంటే మాత్రమే దగ్గర 8 MB 5G బ్యాండ్ విడ్త్ అయితే ప్రొవైడ్ చేసారు. సెన్సార్ చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ ఉంది, అంబియంట్ ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపల్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం ఇక్కడ యాక్చువల్లీ మెన్షన్ చేసారు కదా. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట, అది కూడా మెన్షన్ చేసారు. జైస్కోప్ సెన్సార్ సపోర్టెడ్ ఉంది. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, గ్లోనోస్, గ్యాలియోస్, బైడిస్, GNS, QGSతో పాటు కూడా వచ్చింది అనమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ బాగుంది బై. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఐక్యూ నుంచి మాత్రం ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోవచ్చు ఈ ప్రైస్ కేటగిరీలో. అండ్ ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది మార్కెట్లో. ఎవరైతే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళు బడ్జెట్లో కావాలనుకుంటారు అంటే 10,000 నుంచి 15,000 లోపల ఏవైతే స్మార్ట్ ఫోన్ కేటగిరీస్లో ఒక మంచి కాంపిటీషన్ అయితే తీసుకొచ్చింది అనమాట ఈ స్మార్ట్ ఫోన్. నాకైతే చాలా మంచిగా అనిపించింది. తీసుకోవాలనంటే పోయి తీసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది, ఆఫర్ సప్లై చేస్తే 12,000కి వస్తుంది, ఇంకా మంచి విషయం అనుకోవచ్చు పోయి తీసుకోండి. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే డిజేబుల్ కానీ లేకపోతే అన్ఇన్స్టాల్ కానీ చేసిండు అంతే, అదొక పాయింట్ అంతే, ఇంకేం లేదు. ఓవరాల్గా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే మార్కెట్లోకి అయితే వచ్చింది అనమాట. మీరు ఏమనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మీకైతే అర్థమైపోయింది కదా, ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో డీసెంట్ ప్రైస్కి మంచి స్పెక్స్తో పాటు అండ్ లుక్ వైజ్ కూడా బ్యాక్ సైడ్ కెమెరా లుక్ కూడా డిఫరెంట్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. అండ్ మీరేమనుకుంటారు స్మార్ట్ ఫోన్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయమని, డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా మ్యాక్సిమం విత్ ఇన్ మై డెవలప్మెంట్గా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.